సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బన్ మస్కా బన్ మస్కా బన్ మస్కా ఇదే న్యూసు. ఏ రీల్ చూసినా కూడా ఇన్స్టా, ఏ ట్విట్టర్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఏంటి ఆ న్యూస్ అని చూసినట్లయితే, బన్ మస్కా వ్యక్తిని నాగబాబు గారు ఇంటికి పిలుచుకొని బన్ తిని ఆ బన్ మస్కా వ్యక్తికి ఎంతో కొంత అతనికి హెల్పింగ్ చేసిండు, సహాయం చేసిండు అని చెప్పేసి తెగ వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద వ్యక్తులు కాబట్టి పెద్ద పెద్ద వ్యక్తుల న్యూస్లు ఎమ్మటే వైరల్ అవుతాయి. ఆ బన్ మస్కా వ్యక్తి నాగబాబు గారి ఇంటికి వెళ్ళినప్పుడు అతని బట్టలు హైజీనిక్గా లేవా, అతను చేతులకు గ్లౌజుల్లోవా, అతను తీసుకెళ్ళినటువంటి బన్ను హైజీనిక్గా లేదా, అతని మూతికి మాస్క్ లేదా, ఇవన్నీ లేకుండా తీరే సేమ్ యాసిడ్గా ఏంటి జాతరలో అమ్ముతుంటే ఈగలన్నటువంటి కోవా, ఈగలన్నటువంటి బన్ను సేమ్ తీసుకొచ్చి ఆ బుట్ట తీసుకొచ్చి నాగబాబు గారి ఏమో టేబుల్ పైన పెట్టి నాగబాబు గారిని తినంటే తింటాడా? దాని గురించి అయితే ఎవరు మాట్లాడరు. నాగబాబు గారు మెగా ఫ్యామిలీకి చెందినటువంటి నాగబాబు గారు బన్ మస్కా వ్యక్తిని ఇంటికి పిలుచుకొని చూసిరారా నాగబాబు గారు అంటే అది చూసిర్రా, అలాంటి వ్యక్తికి ఆర్థిక సహాయం చేసిండు అని చెప్పేసి తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఆ వీడియో గురించి పక్కన పెడితే, మన ఆరోగ్యం గురించి, మన హెల్త్ గురించి, చిన్నపిల్లల ప్రాణాల కోసము ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్ పైన పోరాడుతున్నటువంటి ఈ మహాతల్లి గురించి ఎవరన్నా ఎప్పుడైనా కానీ ఏ న్యూస్లైనా మాట్లాడిరా? ఈ మహాతల్లి 7-8 సంవత్సరాలు పోరాడి ఈ ఓఆర్ఎల్స్ ప్యాకెట్ను బ్యాన్ చేయించింది. ఆ ఓఆర్ఎల్స్ కంపెనీ వాడు తన దగ్గర ఉన్నటువంటి ₹1 కోటి మాలును నేను ఇండియాలో అమ్ముకోను, నేను ఇతర దేశాలలో అమ్ముకుంటా అని చెప్పేసి మళ్ళీ దాన్ని అమ్ముకోవడానికి పర్మిషన్ తీసుకున్నాడు. అక్కడితో ఆగలేదు. మళ్ళీ ERZL అని చెప్పేసి కొత్త అవతారంలో మళ్ళీ ప్యాకెట్ అవతరించింది ఇండియాలో. ఈ ప్యాకెట్ పైన కూడా ఆ మహాతల్లి పోరాటం చేస్తుంది. ఆ పోరాటానికి అంటే ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ఆ తల్లి చేసినటువంటి పోరాటానికి ఎవ్వరు కూడా మద్దతు నిలవలేదు. ఎక్కడ కూడా ఏ వీడియోలలో కూడా ఆ మహాతల్లి గురించి ఎప్పుడు కానీ చెప్పలేదు. ఇంతమంది కోట్ల మంది ప్రజల ప్రాణాల కోసం ఆ మహాతల్లి 7-8 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉంది. ఇప్పటికీ పోరాటం చేస్తుంది. కానీ ఆ మహాతల్లి గురించి ఎవరు కానీ ఎక్కడ కానీ ఏ న్యూస్లలో కానీ వైరల్ అవ్వడం లేదు. ఏంటంటే బన్ మస్కా వ్యక్తి బాధపడుతున్నాడు, బన్ మస్కా వ్యక్తి అతనికి అన్యాయం జరిగిందని చెప్పేసి ఈ న్యూస్లే నాగబాబు గారు బన్ తిన్నాడు, ఇలాంటి న్యూస్లే వైరల్ చేస్తున్నారు. కానీ ఈ మహాతల్లి కోట్ల జనం ప్రాణాలు కాపాడడం కోసం పోరాటం చేస్తుంటే ఆ మహాతల్లి గురించి అయితే ఎక్కడ ఏ న్యూస్ రావట్లేదు. ఆ మహాతల్లి మద్దతుగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి మీరు కూడా మద్దతుగా నిలవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.